హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ స్మార్ట్ మెడికో టెకీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే చాప్టర్ 1లో సెప్సిస్ గైడ్లైన్స్ పార్ట్ 4. మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. సో బిఫోర్ వీడియోలో మనం డిస్కస్ చేసిన కోడింగ్ గైడ్లైన్స్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి సెప్సిస్ గైడ్లైన్ వచ్చేసి సెప్సిస్ డ్యూ టు పోస్ట్ ప్రొసీజరల్ ఇన్ఫెక్షన్. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంటేషన్ ఆఫ్ ద క్యాజువల్ రిలేషన్షిప్. సో ద ప్రొవైడర్ మస్ట్ డాక్యుమెంట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రొసీజర్ అండ్ ద ఇన్ఫెక్షన్ ఫర్ యూ టు అసైన్ ద కోడ్. సో మనము ఒక కోడ్ని అసైన్ చేయాలి అన్నప్పుడు ఈ కోడింగ్ గైడ్లైన్లు మస్ట్ అండ్ షుడ్గా మనకి డాక్టర్ లేదా ప్రొవైడర్ అనేవారు ఆ రిలేషన్షిప్ని మనకి డాక్యుమెంటేషన్ అయితే చేయాలి, లైక్ ఆ ఇన్ఫెక్షన్ని అండ్ ఆ ప్రొసీజర్ని. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ని, ఇఫ్ ద ప్రొవైడర్ స్టేట్స్ sepsis due to infection following surgery, then we can code sepsis as a post procedural infection. సో మనకి ప్రొవైడర్ అనేవారు మస్ట్ అండ్ షుడ్గా ఈ సెప్సిస్ అనే ఇన్ఫెక్షన్ ఈ సర్జరీని ఫాలో అప్ చేస్తూ వచ్చింది అని మనకి ప్రొవైడర్ డాక్యుమెంట్లో క్లియర్గా చెప్తేనే మనము దాన్ని సెప్సిస్ డ్యూ టు పోస్ట్ ప్రొసీజర్ అని కన్సిడర్ చేసి మనమైతే కోడ్ చేయాలి. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మనకి ప్రొవైడర్ లేదా డాక్టర్ అనేవారు ఆ సర్జరీని ఆ ఇన్ఫెక్షన్ని మస్ట్ అండ్ షుడ్గా డాక్యుమెంట్లో ఒక రిలేషన్షిప్తో డాక్యుమెంట్ చేస్తేనే మనం అయితే సెప్సిస్ డ్యూ టు పోస్ట్ ప్రొసీజరల్ ఇన్ఫెక్షన్ అయితే కోడ్ చేయాలి, అంతే అండి. సో ఇక్కడ చూడండి, ఇఫ్ సెప్సిస్ డెవలప్స్ ఫ్రమ్ ఏ పోస్ట్ ప్రొసీజరల్ వూండ్ ఇన్ఫెక్షన్, సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్. సో ఇప్పుడు మనకి ఆ వూండ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక సర్జికల్ సైట్లో ఉందనుకోండి, మనము ఈ టీ కేటగిరీ T81.4 టు T81.49 కేటగిరీ నుంచి అయితే కోడ్ చేయాలి. అండ్ మీరు మీ ICD-10CM బుక్స్ ఓపెన్ చేసి ఈ కేటగిరీ కోడ్స్ని ఒకసారి చెక్ చేస్తే మీకైతే ఇన్ఫెక్షన్స్ ఫాలోయింగ్ ఏ ప్రొసీజర్, సర్జికల్ సైట్ అండ్ డ్యూ టు సెప్సిస్ అని అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, T81.49 ఇన్ఫెక్షన్ ఫాలోయింగ్ ఏ ప్రొసీజర్ ఇఫ్ సైట్ నాట్ స్పెసిఫైడ్, ఇట్ మీన్స్ అన్స్పెసిఫైడ్. మనకి అన్స్పెసిఫైడ్ అంటే డాక్టర్ అనేవారు సైట్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేనప్పుడు అండ్ మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ ప్రొసీజర్ వల్ల అని చెప్పినప్పుడు ప్రొవైడర్ అనేవారు మనము T81.49 అయితే కోడ్ చేయాలి. సో సింపుల్ అండి, ఓవరాల్గా మనకి ఒక సర్జికల్ సైట్ ఇన్ఫెక్ట్ అయ్యింది అని అప్పుడు మనము ఈ టీ కేటగిరీ నుంచి అయితే కోడ్ చేస్తాము. అండ్ మనకి సెప్సిస్ వల్లని ప్రొవైడర్ కన్ఫర్మ్ చేసినప్పుడే కోడ్ చేస్తాం. మనకి ప్రొవైడర్ అనేవారు ఏ రిలేషన్ లేకుండా సర్జరీకి ఈ సెప్సిస్ ఇన్ఫెక్షన్కి ఏ రిలేషన్ లేదన్నప్పుడు మనం ఏం కోడ్ చేయము. ఇఫ్ ఇన్ కేస్ రిలేషన్షిప్ ఉంది అన్నప్పుడే మనం ఈ టీ కేటగిరీ నుంచి మనం అయితే కోడ్ చేస్తాము. అండ్ మనము ఓ కేటగిరీ నుంచి ఎప్పుడు కోడ్ చేస్తామంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఒబ్స్టాటిక్ సర్జికల్ వూండ్. సో మనకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ఒక ప్రొసీజర్ వల్ల, అది ఒబ్స్టాటిక్ అన్నప్పుడు మనము ఓ కేటగిరీ నుంచి అయితే కోడ్ చేసాము. మీరు మీ ICD-10CMలో O86.0 నుంచి O86.03 కోడ్స్ చెక్ చేసి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ఆఫ్టర్ ఫాలోయింగ్ అప్ ఆఫ్ ద ప్రొసీజర్ అండ్ డ్యూ టు సెప్సిస్ అన్నప్పుడే మనం ఈ ఓ కేటగిరీ. అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్స్ డ్యూ టు ఇన్ఫ్యూజన్, ట్రాన్స్ఫ్యూజన్, థెరపాటిక్ ఇంజెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్, యూస్ T80.2 టు T80.9 ఇన్ఫెక్షన్ ఫాలోయింగ్ ఇన్ఫ్యూజన్ ఎక్సెట్రా. మనకి ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ అనేది మేబీ ఇన్ఫ్యూజన్ లేదా ట్రాన్స్ఫ్యూజన్ లేదా థెరపాటిక్ ఇంజెక్షన్ లేదా ఇమ్యునైజేషన్ వల్ల కనుక మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనము ఈ T80.2 టు T80.9 అనే కేటగిరీ నుంచి అయితే మనం కోడ్ చేస్తాము. అండ్ ఆల్వేస్ యాడ్ ఆన్ ఎడిషనల్ కోడ్ ఫర్ ద ఇన్ఫెక్షన్ ఏజెంట్. ఫర్ సపోజ్ మనకి ప్రొవైడర్ అనేవారు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది పేషెంట్కి అండ్ ఆ ఇన్ఫెక్షన్ ఒక ఆర్గానిజం వల్ల వచ్చింది అన్ని చెప్పినప్పుడు మనం ఒక ఎడిషనల్ కోడ్ ఆ బ్యాక్టీరియాని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం కోసం ఎడిషనల్ కోడ్ అయితే యూస్ చేస్తాము. అండ్ సింపుల్ అండి, ఓవరాల్గా మనకి ఒక పేషెంట్ అనేవారికి ఒక సర్జరీ జరిగింది, ఆ సర్జరీ వల్ల ఇంకొక ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ ఎలా డెవలప్ అయింది, లైక్ ఏమన్నా ట్రాన్స్ఫ్యూజన్, ఇన్ఫ్యూజన్, థెరపాటిక్ ఇంజెక్షన్స్ వల్ల అయినప్పుడు మనం T80.1 నుంచి T80.9 వరకు ఉన్న కేటగిరీ కోడ్స్లో కోడ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఇన్ఫెక్షన్ ఒక ఆర్గానిజం వల్ల డెవలప్ అయింది అని మనకి ప్రొవైడర్ అనేవారు చెప్పినప్పుడు మనం ఒక ఎడిషనల్ కోడ్గా అంటే కొన్ని యాడ్ ఆన్ కోడ్స్ ఆ ఆర్గానిజంని ఇంకా క్లియర్గా మెన్షన్ చేయడం కోసం ఒక ఎడిషనల్ కోడ్స్ ఆర్ యాడ్ ఆన్ కోడ్స్ని అయితే యూస్ చేస్తాము, ఇంతే అండి, సింపుల్. అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ సివియర్ సెప్సిస్ ఆల్సో అసైన్ R65.2 ప్లస్ కోడ్స్ ఫర్ ఆర్గాన్ డిస్ఫంక్షన్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది జస్ట్ సెప్సిస్ అన్నప్పుడు మనం అబోవ్ కోడింగ్ గైడ్లైన్స్ని ఫాలో అప్ చేస్తాం. ఇఫ్
ఆ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ సెప్సిస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం యాడ్ ఆన్‌గా R65.2ని ప్లస్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ ఏమన్నా ఉంటే ఆ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ కూడా మెన్షన్ చేస్తాం. సో, నేను బిఫోర్ క్లాసెస్‌లో నేను చెప్పాను. మనకి సివియర్ సెప్సిస్‌ని కోడ్ చేయడానికి మినిమమ్ 2 కోడ్స్ అయితే కావాలి. R65.2 అండ్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ కోడ్ కూడా. అదే సెప్సిస్ అయితే సింపుల్‌గా అదేంది ఆర్గాన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎందువల్ల వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ కాస్టివ్ ఆర్గానిజం ఉంటే ఆ కాస్టివ్ ఆర్గానిజంని కోడ్ చేస్తామని చెప్పాను సెప్సిస్‌కి. సివియర్ సెప్సిస్‌కి మస్ట్ అండ్ షుడ్‌గా 2 కోడ్స్ కావాలన్నాను. ఇప్పుడు పేషెంట్ అనేవాడికి ఒక సర్జరీ జరిగింది. ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. అది సెప్సిస్ స్టేజ్‌లో ఉందనుకోండి. సింపుల్‌గా యూజువల్‌గా ఆ సెప్సిస్ కోడ్ ఇస్తాము అండ్ అంతే. అదే ఆ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ సెప్సిస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్‌గా ఈ R65.2ని ప్లస్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్‌ని కూడా కోడ్ చేస్తామండి. అండ్ ఇక్కడ చూడండి పోస్ట్ ప్రొసీడ్యూరల్ ఇన్ఫెక్షన్ అండ్ పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్టిక్ షాక్. సో, మనకి ఇప్పుడు పోస్ట్ ప్రొసీజర్ తర్వాత పేషెంట్ అనేవారికి సెప్టిక్ షాక్ వస్తే ఎలా కోడ్ చేయాలి అనేదే ఈ కోడింగ్ గైడ్‌లైన్. సో, ఇక్కడ చూడండి ఇఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్టర్ ఎ ప్రొసీజర్ లీడ్స్ టు సెప్టిక్ షాక్ ఫస్ట్ కోడ్ ఇన్ఫెక్షన్ ఎగ్జాంపుల్ T81.12 పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్టిక్ షాక్. Do not assign the R65.21 here. Assign additional codes for acute organ dysfunction. సో, ఇప్పుడు పేషెంట్ అనేవారికి ఒక సర్జరీ జరిగింది. అండ్ ఆ సర్జరీ తర్వాత పేషెంట్ అనేవారికి సెప్టిక్ షాక్ డెవలప్ అయింది. సో, ఇలాంటి టైంలో మనమైతే ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్‌ని కోడ్ చేయాలి. అంటే సెప్టిక్ షాక్ ఇన్ఫెక్షన్‌ని కోడ్ చేసి అండ్ T81.12 పోస్ట్ ప్రొసీడ్యూరల్ సెప్టిక్ షాక్. మీరు మీ ఐసీడీ-10 సీఎం బుక్స్‌లో ఒకసారి చెక్ చేస్తే మీకిక్కడ పోస్ట్ ప్రొసీజర్ డ్యూ టు సారీ ఇక్కడ పోస్ట్ ప్రొసీజరల్ సెప్టిక్ షాక్ అని మీకు కోడ్ లీడ్ అవుతుంది. సో, ఇక్కడ మనము R65.21 అంటే మనకి సెప్టిక్ షాక్ డ్యూ టు సివియర్ సెప్సిస్ అని అక్కడుంది చూడండి. R65.21, R65 అక్కడ మీరు కోడ్ గనక చెక్ చేస్తే మీరు ఆ కోడ్‌నైతే అసైన్ చేయకూడదు. సింపుల్‌గా మనకైతే ఇక్కడ ఫస్ట్ ఇన్ఫెక్షన్‌ని కోడ్ చేసి తర్వాత దానికి ఏమన్నా అక్యూట్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్స్ ఉంటే అవి అడిషనల్ కోడ్స్‌గా యాడ్ చేస్తాము. ఓవరాల్ సింపుల్ అండి. ఒక పేషెంట్‌కి ఒక సర్జరీ జరిగింది. ఇప్పుడు మనకి సెప్టిక్ షాక్ అనేది డెవలప్ అయింది. సో, ఇలాంటి టైంలో మనము ఫస్ట్ ఇన్ఫెక్షన్‌ని కోడ్ చేస్తాము. ఆ తర్వాత అక్యూట్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే ఆ పేషెంట్‌కి అవి కోడ్ చేస్తాము. అంతే తప్ప ఇక్కడ మనం R65.21 అయితే కోడ్ చెయ్యము. సో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కోడింగ్ గైడ్‌లైన్స్‌కి ఒక ఎగ్జాంపుల్ నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఏ పేషెంట్ డెవలప్ సివియర్ సెప్సిస్ ఫ్రమ్ ఎ సర్జికల్ వూండ్ ఇన్ఫెక్షన్ ఆఫ్టర్ ద గాల్ బ్లాడర్ సర్జరీ. సో, పేషెంట్‌కి అనేవారికి గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. ఇక్కడ పేషెంట్ అనేవారు సివియర్ సెప్సిస్‌ని డెవలప్ చేశారు ఆఫ్టర్ ద సర్జరీ వూండ్. సో, మనకి పేషెంట్‌కి సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్ అనేవారికి సివియర్ సెప్సిస్ డెవలప్ అయింది. సో, ఇలాంటి టైంలో మనం ఎలా కోడ్ చేయాలో చూడండి. కోడ్ R81.4 ఇన్ఫెక్షన్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ సర్జికల్ సైట్. సో, ఈ కేటగిరీ నుంచి మనము ఇన్ఫెక్షన్ ఫాలోయింగ్ ప్రొసీజర్ సర్జికల్ సైట్ డ్యూ టు సెప్సిస్ నుంచి మనం కోడ్ చేయాలి. యాడ్ A41.XX డిపెండింగ్ ఆన్ ద ఆర్గానిజం ఎగ్జాంపుల్ సెప్సిస్ డ్యూ టు ఈకోలై. సో, మనకి ఇప్పుడు అక్కడ సెప్సిస్ వచ్చింది. సో, ఇక్కడ ప్రొవైడర్ అనేవారు ఏదైనా కాస్టివ్ ఆర్గానిజంని మెన్షన్ చేశారనుకోండి. మనం A41 అనే కేటగిరీ నుంచి కోడ్ చేస్తాం. యాడ్ R65.20 ఇఫ్ సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్. సో, నేను బిఫోర్ కోడింగ్ గైడ్‌లైన్‌లో చెప్పాను మీకు. R65.21ని అక్కడ యాడ్ చేయకూడదని. ఎందుకని? సివియర్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్‌ని అక్కడ మనం యాడ్ చేయకూడదు బిఫోర్ కోడింగ్ గైడ్‌లైన్‌లో. మనకి సింపుల్‌గా ఇక్కడ సివియర్ సెప్సిస్ అన్నప్పుడు ఇఫ్ సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్. సో, ఇక్కడ పైన ఎగ్జాంపుల్‌లో పేషెంట్ అనేవారికి సెప్టిక్ షాక్ ఉందా? లేదు కదా! సో, ఇక్కడ మనం R65.20నైతే కన్సిడర్ చేస్తున్నాము. యాడ్ కోడ్స్ ఫర్ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ ఇఫ్ ప్రెజెంట్. సో, ఇప్పుడు పేషెంట్ అనేవారికి ఒక ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ గనక ప్రెజెంట్ అయితే మనమైతే ఇంకొన్ని యాడ్ ఆన్ కోడ్స్ అయితే యాడ్ చేస్తాం. సో, ఫైనల్‌గా ఇప్పుడు ఒక పేషెంట్ అనేవారికి ఒక సర్జరీ జరిగింది. ఆ సర్జరీ వల్ల సెప్సిస్ గానీ, సివియర్ సెప్సిస్ గానీ, సెప్టిక్ షాక్ కానీ డెవలప్ అయితే మనం ఈ విధంగా అయితే కోడ్ చేస్తాము. సో, ఇక్కడ ఎగ్జాంపుల్‌లో మనమైతే ఫస్ట్ సర్జికల్ సైట్‌ని చూస్తాము. అది టీ కేటగిరీ నుంచి. ఆఫ్టర్ దట్ మనం ఏదైనా కాస్టివ్ ఆర్గానిజం ఉందా అని చూస్తాము. అది ఏ కేటగిరీ నుంచి. ఆఫ్టర్ దట్ మనకి సివియర్ సెప్సిస్ అని ఇక్కడ ఎగ్జాంపుల్‌లో మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇక్కడ R65.20నైతే కోడ్ చేస్తున్నాను వితౌట్ సెప్టిక్ షాక్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి పేషెంట్ అనేవారికి ఏదన్నా ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ ఉంటే ఆ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్‌ని యాడ్ ఆన్ కోడ్స్‌గా అయితే ఇస్తాను. అండ్ మనకిక్కడ నెక్స్ట్ కోడింగ్ గైడ్‌లైన్ వచ్చేసి సివియర్ సెప్సిస్ అసోసియేటెడ్ విత్ నాన్ ఇన్ఫెక్షియస్ ప్రాసెస్.
నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్స్ ఎగ్జాంపుల్ ట్రోమా, ప్యాంక్రియాటైటిస్, బర్న్స్ మే లెడ్స్ టు ఇన్ఫెక్షన్ విచ్ కెన్ కాజ్ ద సెప్సిస్. సో మనకి ఒక నాన్ ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ అనేవి ట్రోమా, ప్యాంక్రియాటైటిస్, బర్న్స్ అనేవి పేషెంట్కి ఉన్నప్పుడు ఇవి మేబీ సెప్సిస్కి కూడా సెప్సిస్ డెవలప్ అవ్వచ్చు అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్స్ పేషెంట్ కనుక ఉంటే. సో ఇలాంటి కండిషన్లో మనం ఎలా కోడ్ చేయాలి? కోడ్ ద నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్ ఫస్ట్. సో ఇక్కడ మనము నాన్ ఇన్ఫెక్షన్స్ కోడ్ అనేది ఫస్ట్ కోడ్ చేసి ఆ తర్వాత మనం సెప్సిస్ని కోడ్ చేయాలి. సింపుల్ అండి. ఇప్పుడు ఒక పేషెంట్ ట్రోమాతో లేదా ప్యాంక్రియాటైటిస్తో లేదా బర్న్స్తో వచ్చారు అండ్ ఇక్కడ కొన్ని పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. ఇది సెప్సిస్గా డెవలప్ అవ్వడానికి. ఫర్ సపోజ్ ఇక్కడ సెప్సిస్గా డెవలప్ అయిందనుకోండి, మనం ఎలా కోడ్ చేయాలి? ఫస్ట్ మనం ఈ నాన్ ఇన్ఫెక్షియస్ అని కోడ్ చేసి ఆ తర్వాత సెప్సిస్ని కోడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ సివియర్ సెప్సిస్, ఇప్పుడు పేషెంట్ అనేవారికి ఈ నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్తో జాయిన్ అయ్యి సివియర్ సెప్సిస్ డెవలప్ అయిందనుకోండి, అప్పుడు ఎలా కోడ్ చేయాలంటే యాడ్ R65.2 ప్లస్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ కోడ్. ఫస్ట్ నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్ని కోడ్ చేసి ఆ తర్వాత సివియర్ సెప్సిస్ని కోడ్ చేయాలి. అండ్ డు నాట్ అసైన్ ద R65.1 SRS ఆఫ్ నాన్ ఇన్ఫెక్షియస్ ఆరిజిన్ విత్ సెప్సిస్. సో మనమైతే R65.1 అయితే అసైన్ చేయడానికి వీల్లేదండి ఇక్కడ ఈ కోడింగ్ గైడ్లైన్లో. సో ఓవరాల్ సమ్మరీ ఏంటంటే, మనకి ఒక నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్స్తో పేషెంట్ వచ్చి ఇప్పుడు ఆ పేషెంట్కి సెప్సిస్ లేదా సివియర్ సెప్సిస్ డెవలప్ అయితే మనం ఎలా కోడ్ చేయాలి? సీక్వెన్స్ ఈజ్ ద మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ ప్రియారిటీ. ఫస్ట్ సీక్వెన్స్ ఏంటంటే ఈ నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్ని కోడ్ చేసి ఆ తర్వాత సెప్సిస్ని కోడ్ చేయండి. అండ్ సివియర్ సెప్సిస్ స్టేజ్లో వచ్చేసి ఫస్ట్ ఈ నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్ అండ్ ఆ తర్వాత కూడా ఈ సివియర్ సెప్సిస్ని అయితే కోడ్ చేయాలి. అంతే అండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ కోడింగ్ గైడ్లైన్ వచ్చేసి సెప్సిస్ అండ్ సెప్టిక్ షాక్ కాంప్లికేటింగ్ అబార్షన్, ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ పర్పేరియం. సో మనకి ఇలాంటి టైంలో సెప్సిస్ వస్తే ఎలా కోడ్ చేయాలి అనేది ఈ కోడింగ్ గైడ్లైన్. ఇఫ్ సెప్సిస్ డెవలప్స్ డ్యూరింగ్ and after the pregnancy related events, use obstetric complication codes, O codes from chapter 15 first, then code the sepsis severe sepsis codes. సో ఇక్కడ మనం O సిరీస్ నుంచి ఫస్ట్ కోడ్ చేసి ఆ తర్వాత ఈ సెప్సిస్ లేదా సివియర్ సెప్సిస్ అనేవి కోడ్ చేయాలి. సీక్వెన్స్ అనేది మనకి ఇలా ఉంటుంది. అండ్ న్యూ బోర్న్ సెప్సిస్, మనకి ఒక న్యూ బోర్న్ బేబీకి సెప్సిస్ కనుక వస్తే అప్పుడు మనం ఎలా కోడ్ చేయాలో చూద్దాం. యూస్ P36 bacterial sepsis of the newborn, example P36.0 sepsis of the newborn due to a group B streptococcus. సో మనమైతే ఒక న్యూబోర్న్కి సెప్సిస్ వస్తే ఈ విధంగా అయితే కోడ్ చేయాలండి. అండ్ ఇక్కడ కోడింగ్ గైడ్లైన్ చూడండి, హెమలైటిక్ యురేమిక్ సిండ్రోమ్ HUS అసోసియేటెడ్ విత్ సెప్సిస్ ఇఫ్ అడ్మిషన్ డ్యూ టు ద HUS విత్ సెప్సిస్. సో మనకి అడ్మిషన్ అనేది హెమలైటిక్ యురేమిక్ సిండ్రోమ్ వచ్చేసి విత్ సెప్సిస్ అనేది అసోసియేట్ అయి ఉంటే మనం ఎలా కోడ్ చేయాలి? కోడ్ D59.31 ఇన్ఫెక్షన్ అసోసియేటెడ్ HASU ఫస్ట్. సో ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆ HSU హెమలైటిక్ యురేమిక్ సిండ్రోమ్ అయితే ఫస్ట్ కోడ్ చేయాలి. తరువాత దెన్ కోడ్ సెప్సిస్ అండ్ అదర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ కోడ్స్ యాజ్ సెకండరీ. సో ఇక్కడ సీక్వెన్సీ వచ్చేసి మనకి HUS ఫస్ట్, తర్వాత సెప్సిస్ అండి. సో ఓవరాల్గా ఫైనల్ సమ్మరీ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, మనం డిస్కస్ చేసిన కోడింగ్ గైడ్లైన్స్ ఇక్కడ పెట్టాను చూడండి. సింపుల్గా పోస్ట్ ప్రొసీజరల్ సెప్సిస్, code procedure related infection first, that is from T category, then add sepsis code. if severe sepsis, add R65.2 and organ dysfunction. మనకి ఒక పోస్ట్ ప్రొసీజర్ డ్యూ టు సెప్సిస్ కనుక వస్తే ఫస్ట్ మనము ఆ ప్రొసీజర్ కోడ్ని ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత సెప్సిస్ ఉంటే సెప్సిస్ లేదా సివియర్ సెప్సిస్ ఉంటే సివియర్ సెప్సిస్ని కోడ్ చేయాలి. అదే ఇఫ్ నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్ కాజెస్ సెప్సిస్ లైక్ ట్రోమా, ఇన్ఫెక్షన్ అన్నప్పుడు లేదా ప్యాంక్రియాటైటిస్ అన్నప్పుడు మనం ఫస్ట్ ఆ నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్ని కోడ్ చేసి ఆ తర్వాత సెప్సిస్ ఉంటే సెప్సిస్ని లేదా సివియర్ సెప్సిస్ ఉంటే సివియర్ సెప్సిస్ని అయితే మనం కోడ్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సెప్సిస్ అన్నప్పుడు మనము O కేటగిరీ నుంచి ఫస్ట్ కోడ్ చేసి ఆ తర్వాత సెప్సిస్ని కోడ్ చేయాలి. అదే ఒక న్యూ బోర్న్ సెప్సిస్ని ఎలా కోడ్ చేయాలంటే మనం P36.0 నుంచి కోడ్ చేయాలి. ఫర్ HUS హెమలైటిక్ యురేమిక్ సిండ్రోమ్ కనుక వస్తే మనం ఫస్ట్ D59.31ని కోడ్ చేసి ఆ తర్వాత మనమైతే ఈ సెప్సిస్ని అండ్ ఆ ఇన్ఫెక్షన్ కోడ్ని లైక్ సివియర్ సెప్సిస్ ఉంటే సివియర్ సెప్సిస్ని, ఏమన్నా ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఉంటే దాన్ని కోడ్ చేయాలి. సో ఇక్కడ మనకైతే ఈ కోడింగ్ గైడ్లైన్స్ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి సీక్వెన్సీ అండి. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇలా సింపుల్గా సీక్వెన్సీని అయితే గుర్తుపెట్టుకోండి.